కూటమి ప్రభుత్వం తప్పుగా ప్రచారం చేసుకుంటుంది నూతన సంవత్సర కానుక వినియోగదారులకు అని చెప్పి. వాస్తవంగా ఈ ట్రూ డౌన్ అనేది ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ అన్నది ఉన్నదో గత ఏడాది సెప్టెంబర్ 27వ తారీఖున జరిగినటువంటి తతంగంలో భాగంగా ఈ ట్రూ డౌన్ అనేది అమలు చేయమని ఆదేశం ఇచ్చింది ప్రభుత్వానికి. వాస్తవంగా అప్పుడు ఏదైతే డిస్కమ్లు ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీఎస్పీడీసీఎల్ ఇవన్నీ కూడా ఎక్కువ వసూలుకు పాల్పడినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ యూనిట్ కి 40 పైసలు చొప్పున వసూలు చేసింది. దాదాపు 923 కోట్ల రూపాయలను 12 నెలలకు నెల 13 పైసలు ఒక యూనిట్ పైన తిరిగి వినియోగదారులకు చెల్లించాలి అన్నటువంటి ప్రతిపాదన చేసింది విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ. దానికి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, కానీ ప్రభుత్వం మీద వినియోగదారులకు మేలు చేయాలని ఎక్కడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఓన్లీ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇక్కడ ఏదైతే ఏపీఆర్సీ ప్రభుత్వానికి మొటిక్కాయలో అక్షింతలు వేసిందో దానిని వీళ్ళు ఏదో శుభవార్త ప్రజలకని దీనికి పబ్లిసిటీ రంగు పులుముతున్నారు.